హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ ఎలా జరిగింది ఏంటి అనేది. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, వీక్లీ అనాలిసిస్ వీడియో చేయలేకపోయాను. కొంచెం హెల్త్ సఫిషియెంట్గా లేదు, పర్ఫెక్ట్గా లేదు. సో నో ప్రాబ్లం. అయినా కానీ మనము అనాలిసిస్ ఈరోజు కొంచెం ఫాస్ట్గా కవర్ చేద్దాం. సో మంత్ స్టార్ట్ అయ్యి మార్కెట్ అనేది నిఫ్టీ అనాలిసిస్ ఫస్ట్ థింగ్. మంత్ స్టార్ట్ అయ్యి మార్కెట్ అనేది పైకి వస్తానే ఉంది. సో ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది అంటే, సో మార్కెట్ అనేది 25,200 రేంజ్లో టూ మచ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ. సో ఈ రేంజ్ దాటితేనే అప్ సైడ్కి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ బయ్యింగ్ బ్యాండ్ టు సెల్లింగ్ బ్యాండ్ మధ్యలోనే ఉంది. సో బయ్యింగ్ సెల్లింగ్ జోన్లోనే ప్లే అవుతుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, డైనమిక్ సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ ట్రెండ్ లైన్ క్రాస్ ఓవర్ అవుతున్నాయి. సో ఆబ్వియస్లీ మార్కెట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్ ఫ్యూచర్లో అనేది కనబడతా ఉంది. ఓకే, సో కమ్ టు దట్ సినారో. ఫస్ట్ థింగ్ ఇస్ 2 hours టైం ఫ్రేమ్లో వీక్లీ అనాలిసిస్ చేద్దాం. సింపుల్ వీక్లీ అనాలిసిస్లో చూద్దాం. సో మార్కెట్ అయితే ఇక్కడ చూడండి, క్రాస్ ఓవర్ అయిపోయింది, రీటెస్ట్ అయింది, ఇట్స్ బ్రేక్అవుట్ టు టెస్ట్, ఈ రేంజ్ వరకు వచ్చేసింది. సో ప్రజెంట్ అయితే సినారియో ప్రకారంగా చూసుకుంటే మార్కెట్ అనేది యావరేజ్ ఈ రేంజ్ కంటే కింద ఉంది. కాబట్టి ద ఫస్ట్ టార్గెట్ ఈజ్ యాంటిసిపేషన్ టు టెస్ట్ 24,400 ఆర్ 500 రేంజ్ వరకు అయితే, సారీ 411 టు 484 రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఏఐ లెవెల్స్ అండ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఓకే క్వాంటిటేటివ్ అనాలిసిస్ అంటే వాల్యూమ్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను. ఐదర్ మంత్లీ వాల్యూమ్ అండ్ క్రాస్ ఓవర్ అదే మంత్లీ వాల్యూమ్ అండ్ క్వార్టర్లీ వాల్యూమ్. సో ఈ రెండింటి పైనే మార్కెట్ అనేది ప్లే అవుతుంది. కాబట్టి సో ఇది యాజ్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఉంటుంది. ఇది కానీ బ్రేక్అవుట్ అయితే TP1 అనేది 300-350 రేంజ్ అనేది చాలా టూ మచ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుందండి. ఇది బ్రేక్అవుట్ అయితే యాక్చువల్ బయింగ్ సెల్లింగ్ జోన్ బ్యాండ్ అనేది ఇది. టూ మచ్ బయర్స్ ఆర్ అక్యుములేషన్, ఇక్కడ ప్రీవియస్గా అక్యుములేషన్ అయ్యారు కాబట్టి ఈ రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉంది ఈ వీక్లో. దిస్ ఈస్ ద ఫర్ వీక్లీ అనాలిసిస్ 9 to 16 మీన్స్ 15th ఎండింగ్ వరకు. సో కమ్ టు 15 minutes టైం ఫ్రేమ్, ఇట్స్ అ డైలీ అనాలిసిస్. ఇఫ్ యూ కెన్ కమ్ అండ్ సీ హియర్ నిఫ్టీ ఈరోజు ఎలా ప్లే అయింది ఏంటి అనేది మీకు అర్థమైంది. సో ఆబ్వియస్లీ మార్కెట్ అనేది మార్నింగే పైకి వచ్చినా కానీ మన ఆబ్వియస్లీ సెల్లింగ్ రిజెక్టెడ్ బ్యాండ్ నుంచి రిజెక్ట్ అయిపోయింది. ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్ TP1 అండ్ రీబౌన్స్ బ్యాక్ TP1 అండ్ హియర్ మెల్లమెల్లగా అలా ఫాలో అయిపోయింది. మీకు అర్థమైంది కదా. సో అలాగే రేపు వాల్యూమ్స్ చూసుకుంటే, రేపటి అనాలిసిస్ ప్రకారంగా చూసుకుంటే ఈ రేంజ్ అంటే 500 రేంజ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ బయింగ్ అనేది ఈ రేంజ్లో ఉంది అండ్ క్వార్టర్లీ వాల్యూమ్ అనేది 416 ఉంది. నిన్న మనం ఇందాక అనుకున్నట్టు 418 నుంచి 419 రేంజ్లో టూ మచ్ సెల్లర్స్ ఉన్నారని ప్రిడిక్ట్ చేస్తున్నాం. సో కమ్ టు జస్ట్ క్లిక్ ఆన్ టుమారో లెవెల్స్ అండ్ స్విచ్ ఆన్ టుడే లెవెల్స్. ఓకే, జస్ట్ ఐ క్లిక్డ్ ఇట్. ఓకే, సో హియర్ మనకు కనబడతా ఉంది. ద ఫస్ట్ థింగ్ ఈస్ మార్కెట్ ఎక్కడ వరకు ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది అంటే, ప్రజెంట్ యూ కెన్ సీ హియర్ TP3కి TP2కి మధ్యలో బయింగ్ సెల్లింగ్ జోన్ బ్యాండ్ ఉంది. అంటే ఆబ్వియస్లీ మార్కెట్ అనేది పైకి వచ్చినా కానీ సెల్లర్స్ అన్ని వాళ్ళు పుష్ చేస్తూ ఉంటారు కిందికి. సో కిందికి వస్తూ ఉంటుంది. కిందికి ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉందంటే, ఇది కాంప్రమైజ్ అయిన వెంటనే ఓకే యాంటిసిపేషన్ టు టెస్ట్ TP0 అండ్ ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP1 అండ్ TP2 కూడా ఉంది. ఎందుకు అంటున్నానంటే TP2 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP3 కూడా ఉంది. ఎందుకు అంటే ద వాల్యూమ్ ఈస్ కొలాబరేషన్, అంటే వాల్యూమ్ అనేది మనకి ఇక్కడ టచ్ అయిపోతుంది రేపు ఇదే రేంజ్కి. అంటే TP2 బ్యాండ్ ఈస్ ద 24,500 రేంజ్ అనేది టూ మచ్ స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారు. ఈవెన్ యూ కెన్ సీ హియర్ ప్రీవియస్లో ఇక్కడి నుంచే బయర్స్ అక్యుములేషన్ అయ్యారు. ఓకే, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ టేకింగ్ అవుట్ దిస్ లెవెల్. సో ఎగ్జాక్ట్లీ ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కానీ కాంప్రమైజ్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ హియర్ అండ్ ఈవెన్ పాసిబుల్ టు లోయర్ డౌన్ సైడ్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇఫ్ యూ సీ హియర్ దిస్ ద లెవెల్స్ ఫర్ ద టుమారో. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో దీని ప్రకారంగా ఏ కాల్ తీసుకుంటారో ఏ పుట్ తీసుకుంటారో దాన్ని బట్టి మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఇండికేటర్ వాడే వాళ్ళకైతే ఇంకా ఈజీగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ ట్రెండ్ లైన్లో ఏది ఉంటుందో, ట్రెండ్ లైన్ ఎక్కడ ఉంటుందో ఆ కాల్ ఆర్ పుట్ తీసుకుంటే మీకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ మీ ఆస్పెక్ట్ వేర్ని బట్టి అండ్ మీ రేషియో బట్టి. ఓకే, సో కమ్ టు ద బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ ఈస్ కంప్లీటెడ్ గైస్. అండ్ ఇఫ్ రియల్లీ నా అనాలిసిస్ కానీ మీకు నచ్చితే, నా అనాలిసిస్ సారీ గైస్, నా అనాలిసిస్ కానీ నచ్చితే అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కానీ అండ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఇండికేటర్తో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, అండ్ కమ్ టు ద సినారియో ఆఫ్ ద బ్యాంక్ నిఫ్టీ.
సో బ్యాంక్ నిఫ్టీ అసలు ఈ గ్యాప్ని ఫిల్లే చేయలేదండి ఇప్పటిదాకా. ఇది ఫిల్ చేస్తుందా అని హోప్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను, కానీ అది ఫిల్ చేయకుండా బ్రేక్అవుట్ ఇచ్చి అప్ సైడ్కి అయిపోయింది. ద TP4 ఇస్ దట్ టూ మచ్ సెల్లర్స్ ఉన్నారు. 54,000 రేంజ్లో, 54,200లో టూ మచ్ సెల్లర్స్ ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు టెస్ట్ డౌన్ సైడ్, అండ్ హియర్ వన్ మోర్ ఇస్ క్రాస్ ఓవర్ ఇస్ హ్యాపెనింగ్. ఓకే, నిఫ్టీలో లేట్ అవుతుంది, బట్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం క్రాస్ ఓవర్ ఫాస్ట్గా స్టార్ట్ అవబోతుంది. సో రేపు మార్కెట్ ఎంతవరకు పడే ఛాన్స్ ఉంది అంటే, దిస్ ఈజ్ మంత్లీ అనాలిసిస్. సో రేపు యొక్క యావరేజ్ లైన్ 52,800 రేంజ్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా కనబడుతుంది నాకు మార్కెట్ అయితే. సో 52,800 రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, హోప్ గైస్ కమ్ టు దట్ సినారియో ఆఫ్ దట్ 2 hours టైం ఫ్రేమ్లో వీక్లీ అనాలిసిస్ చేస్తున్నాను. సో ఇక్కడ చూద్దాం. జస్ట్ క్లిక్ హియర్, ఐఎమ్ స్విచ్చింగ్ ఆఫ్ MMC levels and just I'm clicking off monthly and this quarterly levels. Okay, then come to see here. మీకు ఎంత చెప్పాను ఇందాక, 51,800 రేంజ్లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉందని చెప్పాను ఏది మంత్లీ అనాలిసిస్లో. కమ్ టు వీక్లీ అనాలిసిస్లో చూస్తే ఫస్ట్ చెప్తాను వీక్లీ అనాలిసిస్లో కూడా. సో బయ్యర్స్ యాక్చువల్గా ఇక్కడ ఉన్నారు. సో TP0 విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్ బేస్లో 51,800 రేంజ్లోనే ఎక్కువగా ఉన్నారు. సో 52,000 what, just hold on 1 minute guys. Yes, 52,800 రేంజ్లోనే టూ మచ్ బయ్యర్స్ ఉన్నారని, యావరేజ్ ఈ రేంజ్ వరకు రీటెస్ట్ అవ్వబోతుందని మనం ఎక్స్పెక్ట్ చేసాము. ఇప్పుడు కమ్ టు దట్ సినారియో వీక్లీ. ఓకే, 52,800 ఎక్కడ ఉన్నారంటే ఈ రేంజ్లో ఉన్నారు. 52,800 అంటే ఆల్మోస్ట్ దిస్ ఇస్ దట్ ఎల్లో బ్యాండ్. ఓకే, ఈ రేంజ్లోకి రీటెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఈ రేంజ్ కాంప్రమైజ్ అయిపోతే అంటే ఫస్ట్ థింగ్ ఈ రేంజ్ కాంప్రమైజ్ అవ్వాలి, అండ్ ఈ రేంజ్ వరకు వీక్లీ అనాలిసిస్ వచ్చే ఛాన్స్ ఉందండి. ఓకే, ఇది కాంప్రమైజ్ అయితేనే ఈ రేంజ్ వరకు వస్తుంది, మళ్ళీ అక్యుములేషన్ పైకి వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఓకే, సో కమ్ టు దట్ సినారియో ఆఫ్ 15 minutes టైం ఫ్రేమ్ విత్ డైలీ అనాలిసిస్. సో ఇక్కడ మనకు డైలీ అనాలిసిస్లో మార్కెట్ ఏం చెప్తుంది అంటే, నౌ యూ కెన్ సీ హియర్, ఈవెన్ 50 minutes అన్న యూస్ చేసుకోండి, ఈవెన్ ఇట్ ఈస్ ఏ 30 minutes టైం ఫ్రేమ్ అయినా యూస్ చేయండి గైస్. సో 30 minutes, 15 minutes ఆర్ 30 minutes టైం ఫ్రేమ్ అయినా యూటిలైజ్ చేయండి. మీకు ఇక్కడ అర్థమవుతుంది ఇది ఏ ప్యాటర్న్ ఫామ్ చేసింది అనేది. సో ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్ ద ప్యాటర్న్, వాట్ ఈస్ ద ప్యాటర్న్? ఓకే, ఈ ప్యాటర్న్ ఏం ఫాలో అయ్యింది అనేది, ఏ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది నాకు చెప్పగలిగితే, కామెంట్ చేయగలిగితే మీకు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది, మార్కెట్ రిటర్న్ అర్థమయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో ప్రజెంట్ అయితే ఈ సినారియోని నేను జస్ట్ డిలీట్ చేస్తున్నాను. ఓకే, నౌ యూ కెన్ సీ హియర్ మార్కెట్ అగ్రెసివ్ ఇంపల్స్ మూవ్ ఇచ్చింది పైకి వెళ్తుంది అని, కానీ యూ కెన్ సీ హియర్ ద డైనమిక్ రెసిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రెండ్ లైన్ అనేవి ఈ రేంజ్లో ఉన్నాయి. సో 53,400 రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్తుంది. బట్ దానికి ముందు డైనమిక్ రెసిస్టెన్స్ టూ మచ్ స్ట్రాంగ్గా అక్యుములేషన్ అయింది. సో 30 minutes టైం ఫ్రేమ్లో 30 minutes టైం ఫ్రేమ్లో కూడా వెరిఫై చేసుకోవచ్చు. సో ఈ రేంజ్ నుంచి మాత్రం మార్కెట్ ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్ ఓపెనింగ్ పాయింట్కి రీచ్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ ఈరోజు ఇది అయిపోయింది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది, సో కరస్పాండెన్స్గా రేపు ఎలా ఉండబోతుందో అనేది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ జస్ట్ క్లిక్ అవుట్ చేసినాం. మీకు ఇందాక చెప్పాను కదా 52,800 రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది అని చెప్పాం. సో కమ్ టు దట్ సినారియో, జస్ట్ లెవెల్స్ ప్రకారంగా చూద్దాం. సో TP1 ఈజ్ హయ్యర్ హై, TP2 ఆల్సో ఈజ్ హయ్యర్ హై, ఈవెన్ TP4 ఆల్సో. TP4 ఈజ్ ద లోయర్లో ఫామ్ చేసింది, అంటే TP1 కంటే ఇది TP4 ఇక్కడ ప్లాట్ ఉంది కదా, సో TP4 కంటే లోయర్లో ఫామ్ చేసింది, TP1 కంటే హైయర్ హై ఫామ్ చేసింది. రేపు బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. అది బ్రేక్అవుట్ అంటే బ్రేక్ ఇచ్చే ఛాన్స్ కనబడుతుంది, either బ్రేక్ అప్ సైడ్, బ్రేక్అవుట్ అప్ సైడ్ కానీ ఆర్ బ్రేక్ డౌన్ కానీ అయ్యే ఛాన్స్ కనబడతా ఉంది నాకైతే. సో దాని ప్రకారంగా జస్ట్ క్లిక్ చేస్తున్నాను, ఏ లెవెల్స్ ఆఫ్ చేస్తున్నాను, అండ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఏ లెవెల్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఓకే వాల్యూమెట్రిక్ లెవెల్స్. ఓకే, దాని ప్రకారంగా ఐడెంటిఫై చేస్తే, సో మార్కెట్ రేపు ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే, ద ఫస్ట్ థింగ్ ఈస్ ఫర్గెట్ అబౌట్ ద TP4. ఓకే, టూ మచ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నారు కాబట్టి ఫర్గెట్ అబౌట్ ఇట్ దీస్ లెవెల్స్. ఓకే, ద ట్రెండ్ లైన్ యాజ్ డైనమిక్ రెసిస్టెన్స్ ఈజ్ బ్రాడ్గా ఫామ్ చేస్తుంది. సో వెన్ ఎవర్ బ్రాడ్ ఫామ్ రీటెస్ట్ వచ్చినా కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు, కిందికే పడే ఛాన్స్ ఉందని మార్కెట్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. రీటెస్ట్ వస్తుందంటే మనకు మంచి పాయింట్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంది. సో వెర్ ఎవర్ ద సెల్లర్ జోన్స్ ఆర్ సిట్టింగ్ హియర్. ఓకే, the sellers are sitting here. Okay, whenever TP1 or
TP2లో మాత్రం సెల్లింగ్ జోన్ ప్యాటర్న్ ఫామ్ అవుతే హైలీ బెరిష్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉంటాయి. ఓకే, ద ఫాల్ అయింది కాబట్టి TP2లో రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేస్తున్నాను. సో దిస్ రెసిస్టెన్స్ బ్యాండ్ ఈస్ కోఆర్డినేషన్ విత్ ద TP2 టెస్ట్ పాయింట్, టార్గెట్ పాయింట్ ఇస్ ద TP2. సో యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ అనేది రేపు ఈవెన్ గ్యాప్ డౌన్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, నో ప్రాబ్లం. ఓకే, ద ఫస్ట్ థింగ్ ఈస్ మార్కెట్ అనేది ద TP2 అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను 53,100. దిస్ ఇస్ ద 53,000 రేంజ్ అనేది మన TP2 బ్యాండ్ ప్లాట్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ ఇది ఫస్ట్ సపోర్ట్ కిందకి నేను కన్సిడర్ చేస్తాను మార్కెట్కి. దెన్ ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం ఓకే, ఇది రీటెస్ట్ ఇలా తీసుకొని, లైక్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇలా రీటెస్ట్ తీసుకున్నా కానీ ఫాల్ అయ్యి ఇది ఇచ్చి ఇక్కడిక్కడే ఉండి ఓకే ఇలా ఫాల్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ ఇస్తే దెన్ మార్కెట్ ఈజ్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ట్రెండ్ హ్యాపెన్ అయితే మాత్రం ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, లేదంటే ఈ రేంజ్తోనే క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు ఈ రేంజ్ అని అంటున్నానంటే నౌ యూ కెన్ సీ హియర్ గైస్, దిస్ ఇస్ ద లెవెల్స్. టూ మచ్ అక్యుములేషన్ హ్యాపెన్ ఇక్కడి నుంచి వెళ్ళింది. ఓకే, సో ఆ ప్రకారంగా నేను చెప్తున్నాను. ఓకే, ఈవెన్ యూ వాంట్ సీ హియర్ ఎం ప్యాటర్న్ అయితే ఫామ్ చేసే పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఎందుకు అంటే ఎం ప్యాటర్న్ ఎక్కడ కనబడింది సార్ అంటే సింపుల్, సి జస్ట్ యూ కెన్ సీ దాట్స్ ఇట్. ఈ ఎంని బ్రేక్ చేయలేకపోయింది. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు టెస్ట్ హియర్. ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాత ఇది సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది అప్ సైడ్ ఈ రోజు అవుతుందా, ఒక 2-3 డేస్ తర్వాత అవుతుందా అనేది మనం యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి యాజ్ వెల్ యాజ్ హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్లో బట్టి మనం వెరిఫై చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా టార్గెట్ అయితే రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి గైస్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దాని కరెస్పాండెన్స్గా ప్లాన్ చేసుకోండి. ఈ కాల్ తీసుకోవాలో ఎప్పుడు తీసుకోవాలో ప్లాన్ చేసుకోండి అండ్ ప్రాఫిట్ తీసుకోండి. థ్యాంక్ యూ గైస్. హోప్ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్ ఫర్ ద టుమారో. ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.